రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను ఇక RC16 అని పిలవడానికి వీల్లేదు. చెర్రీ బర్త్డే సందర్భంగా సినిమాకు పెద్ది అన్న టైటిల్ కన్ఫర్మ్ చేసేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రంగస్థలంలో మరోసారి గుబురు గడ్డంతో కనిపించిన అంతకు మించి రఫ్ లుక్ తో కనిపించాడు చెర్రీ. ఎలాగో చూద్దామా? సినిమాలు సెట్స్ పైకి రాకుండానే టైటిల్స్ బయటకొచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు పెద్ది అన్న టైటిల్ పెట్టారన్న వార్త చాలా కాలం క్రితమే నెట్ లో చక్కర్లు కొట్టింది. చివరికి గాసిప్ నే నిజం చేస్తూ పెద్ది అన్న టైటిల్ పెట్టారు. కెరియర్ లో మొదటిసారి ఊరమాస్ లుక్ లో కనిపించాడు. ఉప్పెన హిట్ తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఓ కథ రాసుకున్నాడు. కథ నచ్చినా డేట్స్ ఇవ్వలేకపోయాడు తారక్. దేవరా, వాటు, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి కావాలి. అప్పటి వరకు బుచ్చిబాబును వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనుకున్న తారక్ ఈ కథకు రామ్ చరణ్ ను రికమెండ్ చేశాడని టాక్. చెర్రీకి కూడా కథ బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇప్పటికే 4 చిన్న షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 3 అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ వెయిట్ చేస్తే టైటిల్ తో సరిపెట్టారు. గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి పేర్కొన్నాడు. ఒక షాట్ కోసం 1000 సార్లు చూస్తారంటూ హైప్ ని క్రియేట్ చేశాడు. అయితే ఉగాది నాడు గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి అందులోనైనా రిలీజ్ డేట్ ఉంటుందో లేదో చూడాలి. మరి పెద్ది 2024లోనే మొదలైన ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు. 2026లో వస్తుందని ఆల్రెడీ నిర్మాత ప్రకటించిన విడుదల తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో మరి. పెద్ది విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న శివరాజ్ కుమార్ ఈ మధ్యనే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దేవరా రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ తో జాన్వీ నటించే ఛాన్స్ ని కొట్టేసింది. మ్యూజిక్ కోసం రెహమానే కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు బుచ్చిబాబు. చాలా కాలం తర్వాత రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న తెలుగు సినిమా ఇది. ఐటమ్ సాంగ్ శ్రీలీలకు బాగా కలిసొచ్చింది. ఐటమ్ గర్ల్ ముద్ర పడినా లాభమే గానీ నష్టం లేదు. ఫేడ్ అవుట్ అవుతున్న కెరియర్ ని కిసిక్ అంటూ గాడిలో పెట్టింది. ఐటమ్ సాంగ్ తో ఆఫర్స్ వెల్లువెత్తాయి. మరోవైపు రెమ్యునరేషన్ ని పెంచేసింది. కిసిక్ అంటూ శ్రీలీల కన్ను కొట్టి తన పారితోషికాన్ని ఎంత పెంచుకుందో చూసేద్దామా? గ్రాఫ్ పడిపోయిన టైంలో ఐటమ్ సాంగ్ కెరియర్ ని నిలబెడుతుందని శ్రీలీల కూడా ఊహించలేదు. పుష్ప 2లోని కిసికి సాంగ్ శ్రీలీలకు వరుస ఆఫర్స్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచింది. లిరికల్ వీడియో 125 మిలియన్ వ్యూస్, వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ దాటింది. లేటెస్ట్ గా సాంగ్ మేకింగ్ ని రిలీజ్ చేశారు. కిసిక్ అంటే ఊ అంటావా మామ పెద్ద హిట్ అయిన సమంతకు రాని క్రేజ్ శ్రీలీలకు రావడంతో ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. కిసికి సాంగ్ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. హిందీలో 2 సినిమాలతో పాటు తమిళ్లో శివకార్తికేయన్తో చెతకడుతోంది శ్రీలీల. 1-2 కోట్ల మధ్య నడిచే పారితోషికాన్ని శ్రీలీల పెంచేసింది. ఏ సినిమా అయినా మినిమం 3 కోట్లు ఇవ్వాల్సిందేనట. పుష్ప 2కు పాన్ ఇండియా హైప్ ఉండడంతో ఆ క్రేజ్ కోసమే ఐటమ్ గర్ల్ గా మారింది. చేతికొచ్చిన ఎన్నో స్పెషల్ సాంగ్స్ ని రిజెక్ట్ చేసింది శ్రీలీల. మరి అమ్మడిని మళ్ళీ ఐటమ్ గర్ల్ గా చూడాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందే. కామెడీ సినిమాలు రిలీజ్ డేట్ తోనే కాదు బిజినెస్ లోనూ పోటీ పడ్డాయి. మ్యాడ్ స్క్వేర్ కంటే రాబిన్ హుడ్ బిజినెస్ 4 కోట్లు ఎక్కువ. అయినా మ్యాడ్ స్క్వేర్ బిజినెసే ఎక్కువ కింద లెక్క. అదలాగో చూసేద్దామా? శుక్రవారం రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేర్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ నెల 28న నితిన్ రాబిన్ హుడ్ తో వస్తున్నాడు. ఇదే రోజు మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా బరిలోకి దిగుతోంది. ఈ 2 కామెడీ సినిమాలే హిట్ కాంబినేషన్ లో రావడంతో ఆడియన్స్ లో ఈ 2 సినిమాపై మంచి క్రేజ్ ఉంది. భీష్మ హిట్ తర్వాత నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మ్యాడ్ స్క్వేర్ పై భారీ అంచనాలున్నాయి. మ్యాడ్ థియేట్రికల్ రైట్స్ 2 కోట్లకు జరిగితే 12 కోట్లు తీసుకొచ్చింది. ఈ హైప్ సీక్వెల్ బిజినెస్ కి ఉపయోగపడింది. మ్యాడ్ స్క్వేర్ థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 23 కోట్లకు అమ్మారు. నితిన్ మూవీ అంటే మినిమం 20 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవుతోంది. హిట్ కాంబో కావడంతో రాబిన్ హిట్ ను 27 కోట్లకు అమ్మారు. భీష్మను 21 కోట్లకు అమ్మితే 29 కోట్లు వచ్చింది. భీష్మ థియేట్రికల్ రైట్స్ కంటే రాబిన్ హుడ్ బిజినెస్ 6 కోట్లు ఎక్కువ. పట్టుమని 3 పదుల వయసులో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తమిళంలో 4 సినిమాలు చేశాడో లేదో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశాడు. బైలింగ్వల్ హీరోగా వస్తున్న ఆ తమిళ తంబి ఎవరు? కొత్తగా మొదలైన ఆ బైలింగ్వల్ మూవీ ఏంటో చూద్దామా? లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. డ్రాగన్ తో 140 కోట్లు దాటేశాడు. సినిమాకు రేంజ్ పెంచుకుంటున్న ప్రదీప్ కోమలి మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. రెండో సినిమా లవ్ టుడేతో క్రేజీ డైరెక్టర్ అయ్యాడు. హీరోగా బిజీ కావడంతో మెగా ఫోన్ పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథ్ యూత్ అన్న పేరే కానీ శంకర్ లా మెసేజ్ ఇస్తూ ఉంటాడు. అందుకే కాబోలు డ్రాగన్ మూవీ చూశాక దర్శకుడు శంకర్ ఎక్స్ వేదికగా తన
అభిప్రాయాన్ని తెలియజేశాడు. కథను రాసుకున్న తీరు బాగుందని, అందరూ 100% పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారన్నారు. చివరి 20 నిమిషాలు ఎంతో కదిలించిందని, కంటతడి పెట్టుకున్నారని చెప్పారు. మోసాలతో నిండిన సమాజానికి ఇలాంటి సందేశాలు అవసరమన్నారు శంకర్. డ్రాగన్ తర్వాత ప్రదీప్ నటిస్తున్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ షూటింగ్ దాదాపు పూర్తయింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. అనిరుద్ మ్యూజిక్ ఇవ్వగా ప్రదీప్ తో కృతి శెట్టి జతకడుతోంది. డ్రాగన్ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో తెలుగు తమిళ్లో బైలింగ్వల్ మూవీ నిర్మిస్తోంది. షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ అయింది. ప్రేమలో ఫేమ్ మమితా బైజు ప్రదీప్ తో జతకడుతోంది. శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాతో కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగే మొదలు కాలేదు. జై హనుమాన్ని పక్కన పెట్టేసి మోక్షజ్ఞతో సినిమా అన్నాడు. నందమూరి బార్సడి సినిమా క్యాన్సిల్ కావడంతో ప్రభాస్ తెరపైకొచ్చాడు. చివరికి ఇది క్యాన్సిల్ కావడంతో ప్రశాంత్ వర్మ ఎక్కడ మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే చేరాడు. ఎలాగో మీరే చూడండి. హనుమాన్ వచ్చి ఏడాది దాటింది. సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీ మహేష్ గుంటూరు కారంని కంగు తినిపించి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. సినిమాను 30 కోట్లకు అమ్మితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభం మాటలు కాదు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ అంటూ ఊరించాడు ప్రశాంత్ వర్మ. వచ్చిన బాలీవుడ్ ఇమేజ్ తో రణ్వీర్ సింగ్ తో మూవీ ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. ఇంతలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టు ప్రకటించినా ఇది క్యాన్సిల్ అయింది. రణ్వీర్ సింగ్ మోక్షజ్ఞ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసినట్టు వార్తలొచ్చాయి. ప్రభాస్ కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయ్యేసరికే 3 ఏళ్లు పడుతుంది. ప్రభాస్ కి కథ నచ్చింది కదా, డేట్స్ ఇస్తాడు కదా అని కూర్చుంటే ప్రశాంత్ వర్మ ఇంకో 4 ఏళ్లు టైం వేస్ట్ చేసుకోవాల్సిందే. ప్రభాస్ ని నమ్ముకుంటే ఇంతే సంగతులని తెలుసుకున్న దర్శకుడు మనసు మార్చుకొని జై హనుమాన్ పై ఫోకస్ పెట్టి స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఇదేదో హనుమాన్ రిలీజ్ తర్వాతే చేసుంటే ఈ పాటికే సీక్వెల్ కూడా రిలీజ్ అయ్యేది. తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ లో ఏలేసి ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రెజెంట్ ఇక్కడ ఆఫర్స్ నిల్. హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్ గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయినా కెరియర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఫేడ్ అవుట్ ముద్ర వేసుకున్న ఆ భామ ఎవరో చూద్దామా? గ్లామర్ తో టాలీవుడ్ ని బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తన వైపు తిప్పుకుంది రకుల్. కెరియర్లో 1-2 హిట్స్ కొట్టి 6 డజన్ ఛాన్స్లు వెనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కలకల్లాడిన కెరియర్ మసకబారుతోంది. 1-2 వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారుండై వేడుక చూద్దాం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మధుడు 2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్ విమర్శలు తీసుకొచ్చింది. స్మోక్ చేసి కెరియర్ కు పొగబెట్టుకుంది రకుల్. హిందీలో దేదే ప్యార్దేతో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్ ని వెనకేసుకుందన్న పేరే గాని రకుల్ కి మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపే కావడంతో అక్కడ కూడా ఛాన్స్లు తగ్గాయి. హిందీలో నటించిన లాస్ట్ మూవీ మేరే హస్బెండ్ కి బీవీ ఫ్లాప్ అయింది. కంటిన్యూస్ ఫ్లాప్లు. ఆఫర్సే లేకపోయినా ఎప్పుడూ జనాలకి టచ్ లో ఉంటూనే ఉంది రకుల్. చేతిలో సినిమాలు లేక కావలసినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా పోజులు ఇవ్వడం, లేదంటే ఫిట్నెస్ చాటున బొయ్యారాలు ఒలకబోస్తూ కవ్వించాలని చూసినా తెలుగు హీరోస్ లో ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా హిందీలో చివరిసారిగా దేదే ప్యార్దే సీక్వెల్ తో లక్ పరీక్షించుకోనుంది రకుల్. మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఈ క్రేజీ సీక్వెల్ సక్సెస్ చాలా అవసరం. భారతీయుడు 3 చేతిలో ఉన్నా ఎప్పుడొస్తుందో తెలీదు.